కర్మ విల్ హిట్ యు బ్యాక్ అంటే దీని అర్థం మనం ఏదైతే చేస్తామో మరలా అది మనకి ఖచ్చితంగా తిరిగి వస్తుంది అని. ఇది కేవలం చెడు చేసినప్పుడు మాత్రమే కాదు, మంచి చేసిన వాళ్ళకు కూడా. నీవు నీ ఎదుట వారికి ఏదైతే ఇస్తావో అది చెడైతే చెడు లేదా మంచి అయితే మంచి, అదే మరలా నీకు తిరిగి లభిస్తుంది. కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి ఇతరుల విషయంలో మనం మంచి చేయలేకపోవచ్చు, లేదా మంచి చేయడానికి మన యొక్క మనసు అంగీకరించకపోవచ్చు. వాళ్ళకి నేనెందుకు చేయాలి, వారు నాకంటే బాగున్నారు కదా, ఈ విధంగా మన యొక్క మనస్సు మనల్ని కాంప్రమైజ్ చేసేస్తూ ఉంటుంది. మేలు చేయట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వానికి వెనుతీయక చేయమని దేవుడు అన్నారు. నీవు ఇతరుల విషయంలో దయగలిగి లేనప్పుడు, వారి పట్ల ప్రేమను చూపించలేకపోయినప్పుడు నీవు దేవుని బిడ్డవని ఎలా చెప్పుకోగలుగుతావు? ఈ సమయంలో నేను మీకు ఒక మాట గుర్తు చేస్తున్నాను. ఒక తల్లి కడుపున పుట్టిన 4 బిడ్డలు ఒకరికొకరు పొంతన లేకుండా, ఒకరికొకరు గొడవలతో, ఈర్ష్య, అసూయల, ద్వేషాలతో, ఒకరంటే ఒకరికి పడక, ప్రేమ లేక ఎప్పుడు వాళ్ళు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటూ ఉంటే ఆ యొక్క తల్లి మనసు సంతోషించగలదా? ఆలోచించండి, ఎంత దుఃఖానికి ఆ యొక్క తల్లి గురవుతుంది, ఎంత వేదన ఆమె యొక్క హృదయంలో పడుతూ ఉంటుంది. మానవ సంబంధమైన ఈ బంధాలకే ఆ యొక్క తల్లి విలువెల్లాడిపోతూ ఉంటే, దేవుడు ప్రతి ఒక్కరిని తన పోలికగా స్వయంగా తానే తన చేతులతో చేసుకున్నప్పుడు మనం ఒకలంటే ఒకరికి పడక, మన సహోదరుల పట్ల ప్రేమను చూపించలేక, వారి పట్ల ఈర్ష్య అసూయ చూపించినప్పుడు దేవుడు దుఃఖించడంటారా? ఆయన హృదయం నొచ్చుకోదంటారా? మనం పెద్దగా చేసేదేం లేదు వాళ్ళకి. మన మాటలో ఆప్యాయత, ఏదైనా మనం చేయగలిగిన స్థితిలో ఉంటే ఒక చిన్న సాయం, ఇంతే. అది దేవుని హృదయాన్ని సంతోషపరచగలదు. దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. ఇలాంటి పనులు చేయడం వల్ల మనం కూడా దేవునికి దగ్గర అవుతాం కదా, ఆయన సంతోషపెట్టే వారి లెక్కలో ఉంటాం కదా. ఇతరులను ప్రేమిద్దాం, ఎందుకంటే వారు కూడా దేవుడి బిడ్డలే. గాడ్ బ్లెస్ యూ. సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.